పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి చాలామంది సర్వేలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఒక వారం రోజులనైతే నాకు తెలిసి కనీసం ఒక 4-5 సర్వేస్ బయటకు వచ్చినాయి. ఇంకా ఎక్కువనే ఉండిండొచ్చు కానీ తక్కువనైతే కాదు. కేకే సర్వే ఒకటి వచ్చింది, సైదులు సర్వే ఒకటి వచ్చింది, చాణక్య సర్వే ఒకటి వచ్చింది, పల్స్ టుడే సర్వే అని ఇంకోటి వచ్చింది, ఓట్ సర్వే అని ఇంకోటి వచ్చింది. ఇట్లా డిఫరెంట్ సర్వేస్ వచ్చినాయి. కొంతమంది ఏమో మొత్తం కాంగ్రెస్ వైపే ఇచ్చిండ్రు, లేదంటే ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉంది అని మరికొన్ని సర్వేస్ అయితే ఇచ్చినాయి. ఈ సర్వేలు ఇచ్చినప్పుడల్లా, ఆ విశ్లేషణ జరిగినప్పుడల్లా కింద మీరు చూడండి మిక్స్డ్ రియాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఒపీనియన్స్. మరి జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే కామెంట్ పెడుతున్నారా అంటే లేదు. చాలామంది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్టుగా అనిపించింది. ఆ కింద సర్వేల తర్వాత కింద మనకు కామెంట్ చూసినప్పుడు కొంతమంది బీఆర్ఎస్ఏ అవును అంటారు, విన్ కాబోతోంది అంటారు, కొంతమంది ఏమో లేదు కాంగ్రెసే విన్ కాబోతోంది అంటారు. ఇట్లా డిఫరెంట్ రియాక్షన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎందుకు లేదనుకుంటున్నారు? బీజేపీ కూడా కాంపిటీషన్లో ఉంది అని ఇంకొంతమంది కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారి నేను మీ ముందుకి ఇంకో సర్వే కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది 5th రోజు అంటే జస్ట్ ఒక 2 days బ్యాక్ చేసినటువంటి సర్వే. ఇది కూడా ప్రీ పోల్ సర్వే. ఇంకా సండే రోజు వరకు ఉంది కాబట్టి ఓటరు డిసైడ్ కావాల్సింది సండే తర్వాతనే డిసైడ్ అవుతారు, లేదంటే చాలామంది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినరు ఎవరికి ఓట్ వేయాలి అని. సో అసలు దేని బేస్డ్గా ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది? ఈ స్ట్రాటజిస్టులు అన్నీ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళని ఓటర్ల దగ్గరికి పంపించడం, ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇక ఎవరిదాలు బాగానే మేము అసలు అద్భుతంగా చేస్తాం, మా అసలు స్ట్రాటజీయే వేరుంటుంది, మేము అన్ని కరెక్ట్గా ఇన్పుట్ తీసుకొస్తాం అనేది కూడా ఎవ్రీ స్ట్రాటజిస్ట్ చెప్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన సర్వే గురించి మాట్లాడబోతున్నాం. డీటెయిల్డ్ సర్వే ఇది. పూర్తిగా 5th వరకు అంటే 5th రోజు బయటకు వచ్చినటువంటి సర్వే ఇది. ఇంకా 4-5 రోజులు ఉంది. సో మ్యాక్సిమం ఓటర్ ఎవరైతే ఒపీనియన్ చెప్పిండో వాటినే మేము ఇక్కడ పొందుపరచాము అనేటువంటిది ఈ బీకాన్ స్ట్రాటజిక్ సర్వేకి సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో మధు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం ఏమేమి ఫ్యాక్టర్స్ ఇందులో ఉండొచ్చు అనేది కూడా. బీకాన్ హ్యాస్ టేకెన్ ద జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ యాజ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ కండక్టెడ్ ఏ 7-day ర్యాపిడ్ సర్వే ఎట్ 360 ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ ఆఫ్టర్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ టికెట్ అనౌన్స్మెంట్స్. సో 7 రోజుల పాటు జనాలలో తిరిగి శాంపిల్స్ సేకరించిన తర్వాత క్రోడీకరించి మేము ఈ సర్వే తయారు చేశాం, బ్లూ ప్రింట్ తయారు చేశాం అని ఈ సర్వే సంస్థ చెప్తోంది. ఏంటి అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళ ముగ్గురు మధ్యనే కాంపిటీషన్ ఉంది. మనకు తెలుసు ఏ ఫ్యాక్టర్స్ వీళ్ళకు ప్లస్ అవుతాయి, ఏ ఫ్యాక్టర్స్ వీళ్ళకి మైనస్ కాబోతున్నాయి అనేది ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత అండ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. వీళ్ళకి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. యాదవ్ కమ్యూనిటీ, నవీన్ యాదవ్ కాంగ్రెస్కి ఏం ప్లస్ పాయింట్స్ అంటే యాదవ్ కమ్యూనిటీ సింపతి, ఎందుకంటే ఈయన చాలా టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేసిండు బట్ గెలవలేదు అనే సింపతి. అండ్ ఎంఐఎం పార్టీ అండ్ మైనార్టీ ఈయనకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. హైలీ ఎడ్యుకేటెడ్, ఈయన బాగా చదువుకున్నాడు అని, మాస్ అండ్ యంగ్ ఓటర్స్ ఈయనకు అట్రాక్ట్ అవుతున్నారు అని, బికాజ్ ఆయన ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉంటారు అని, ఎనర్జెటిక్ అండ్ లోకల్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అని, రూలింగ్ పార్టీ నుంచి ఈయన కంటెస్ట్ చేస్తున్నాడు అని, బీసీ ఓట్ పోలరైజేషన్, బీసీలు చాలా మంది కూడా నవీన్ యాదవ్కే ఓటేసే అవకాశం ఉంది అని, తర్వాత
రీసెంట్ డెవలప్మెంట్స్, ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే గ్రౌండ్లో జరుగుతున్నాయో అవి ఆయనకు ప్లస్ అవుతాయన్న మాట చెప్తున్నారు. అగ్రెసివ్ క్యాంపెయినింగ్, ఇంటింటికి వెళ్ళి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చిన్న చోటా మోటా గల్లీ లీడర్లు మొత్తం అందరూ కూడా గ్రౌండ్లోనే ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్కి సంబంధించే కాదు, మిగతా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రౌండ్లోనే ఉండి పూర్తిగా వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ క్యాండిడేట్ కోసం, ఎన్నికలు గెలవడానికి కోసం కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. మరి మైనస్ ఏంటి అంటే గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ, అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది జనాలలో, ఇది ఆయనకు మైనస్ కాబోతోంది కొంతవరకు అని ఒకటి. ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో గ్యాప్ ఉంది, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి, కార్యకర్తలకి, ఇట్లా సీఎంకి అసలు రోజుకో వార్త. మనకు మొన్నటి వరకు కూడా అదే కదా వచ్చింది, తర్వాత ఈ మధ్యకాలంలో రాలే కానీ రోజుకో సినిమా, రోజుకో ఎపిసోడ్ ఇలా గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఇది కొంత ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది అని ఒకటి. ఫాదర్స్ హిస్టరీ రూమర్స్, మీకు తెలుసు కదా చిన్న శ్రీశైలం యాదవ్, ఆయనని బైండ్ ఓవర్ చేసిండ్రు, గూండా గూండా అని మిగతా పార్టీలు ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేశాయి. కాబట్టి ఇది కొంత మైనస్ కాబోతోంది ఈయనకి అనేది ఒకటి. సరౌండింగ్ క్యాడర్ ప్రొఫైల్ ఆల్సో, ఇప్పుడు ఈయనతో పాటు తిరుగుతున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జర గూండాలు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. సో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి నవీన్ యాదవ్కి, కానీ 4-5 మైనస్ పాయింట్స్ కూడా నవీన్ యాదవ్కి అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యాక్చువల్లీ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక. వేరే ఆప్షన్ ఏది కూడా చూడలేదు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ వైఫ్కే ఇవ్వాలని అనుకుంది, వాళ్ళ వైఫ్కే టికెట్ ఇచ్చింది. గ్రౌండ్లో ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో ఉండి తిరుగుతోంది, ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్కి మొదటి భార్య ఉందని, వాళ్ళ తల్లి కూడా సాటిస్ఫాక్షన్గా లేదు మాగంటి సునీత మీద అని నిన్న శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో విచారణ కోసం ఈ మొదటి భార్య ఫ్యామిలీ, అట్లాగే మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ కూడా వచ్చి అక్కడ విచారణ సందర్భంగా హాజరైనరు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మనకు సోషల్ మీడియాలో, న్యూస్లో ఒక రేంజ్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ సింపతి ఓట్ బ్యాంక్ తనకు ఉంది అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ స్ట్రాంగ్ బీఆర్ఎస్ క్యాడర్, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, బీఆర్ఎస్ క్యాడర్ చాలా స్ట్రాంగ్. అంటే హైదరాబాద్ సిటీలో, ఎందుకంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే కాబట్టి బీఆర్ఎస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ సిటీ. బీఆర్ఎస్ టీమ్ వర్క్ మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు చాలా కోఆర్డినేషన్ ఉంటుంది. ఎవరెవరు ఏం పని చేయాలి, ఎవరెవరు ఏ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి, ఇదంతా కూడా గైడెన్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భయంకరంగా వర్క్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఈ ఉప ఎన్నికలకు కూడా 2-3 ఎక్కువగా వర్క్ చేస్తోంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వీళ్ళకి చాలా వరకు ప్లస్ కాబోతోంది అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్. బీఆర్ఎస్ ఎలక్షన్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఎట్లా గెలవాలి, ఏం చేస్తే గెలుస్తామనేది కూడా వీళ్ళ దాంట్లో ప్లానింగ్ జరిగినట్టుగా, బీఆర్ఎస్లో జరిగినట్టుగా ఇంకా ఏ పార్టీలో కూడా జరగదు. వాళ్ళకి ఇంకో ఫ్యాక్టర్ ఇది ప్లస్ కాబోతోంది. మాగంటి చరిష్మా, మాగంటి గోపీనాథ్ చాలా వరకు కూడా జూబ్లీహిల్స్లో 3 సార్లు గెలిచిండు అంటే మామూలు విషయం కాదు. ఆ లీడర్ చరిష్మా లేకుండా గెలిచే అవకాశమే లేదు, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే. ఇప్పుడు అది కూడా ఈమెకు ప్లస్ కాబోతోంది. ఆంధ్ర సెటిలర్స్, చాలామంది కూడా జూబ్లీహిల్స్లో ఆంధ్ర సెటిలర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా గంపగుత్తగా ఈమెకే ఓటు వేస్తారు అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్. కమ్మ అండ్ లేడీస్ ఓట్స్, లేడీస్ చాలామంది కూడా భర్త చనిపోయిన భార్యని ఎట్లయితే అయ్యో పాపం అనుకుంటారో ఆ ఫ్యాక్టర్ చాలా వరకు పనిచేస్తుంది అని బీఆర్ఎస్ నమ్ముతోంది. అట్లాగే కమ్మ ఫ్యాక్టర్, వీళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఓటు చాలా పెద్ద ఎత్తున లేకపోవచ్చు కానీ ఆ కమ్యూనిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గంపగుత్తగా తినకే పడతాయి అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్ వర్క్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక నెగటివ్ ఏంటి, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నాలెడ్జ్ అండ్ లోకల్ ఇష్యూస్. ఇప్పుడు సునీత గారు ఫస్ట్ టైం పాలిటిక్స్ చూస్తున్నారు, తనకి నిజంగానే పాలిటిక్స్ గురించి తెలియదు కాబట్టి పొలిటికల్ నాలెడ్జ్ తనకు లేదు.
ఇది కొంతవరకు మైనస్ కాబోతోంది తనకు అనేది ఒక ఫ్యాక్టర్. లెస్ కార్పొరేటర్స్, ఇప్పుడు ఈ ఏరియాలో వాళ్ళకు కార్పొరేటర్స్ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. సో దానివల్ల కూడా లోకల్లో గ్రౌండ్లో ఎవరైతే వర్క్ చేస్తారో, ఇంటింటికి వెళ్తారో, అసలు ఎవరు ఏంటి అనేది కొంతవరకు తెలుసుకోలేకపోతుంది బీఆర్ఎస్ అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్. అప్పర్ క్యాస్ట్, తిను ఓసీకి సంబంధించిన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇది కూడా అంటే మైనస్ కాబోతోంది అనేది ఒకటి. బీసీ ఓట్ బ్యాంక్, ఇది బీసీ కాదు, బీసీ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీ వాదం బలంగా ఉంది కాబట్టి బీసీ వర్సెస్ ఓసీ అనే ఫ్యాక్టర్ దీనికి మైనస్ కాబోతుంది అనేది ఇంకోటి. డిపెండెన్సీ ఆన్ లోకల్ క్యాడర్, పూర్తిగా తనకు తెలియదు కాబట్టి లోకల్లో ఏం జరుగుతుంది, లోకల్ క్యాడర్ ఏం చెప్తుండ్రు అదే నిజం అనుకుంటున్నారు అనేది కూడా ఇది తనకు మైనస్ కాబోతుంది అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్. సో ఇది సునీత గారి ప్లస్ అండ్ మైనసెస్. దెన్ కమింగ్ టు బీజేపీ, లంకల దీపక్ రెడ్డి, హిందూ ఓట్ బ్యాంక్, వీళ్ళు పూర్తిగా డిపెండ్ అయ్యేది ఆ ఓట్ బ్యాంక్ మీదనే కాబట్టి అది ప్లస్ అవుతుంది అని ఒకటి. కంటెస్టెడ్ లాస్ట్ టైం, గతంలో కూడా ఆయన పోటీ చేశారు, సో నియోజకవర్గం ఏంటి అనేది తనకు తెలుసని. బీజేపీ అర్బన్ అవుట్ రీచ్, ఇప్పుడు నిజం చెప్పాలంటే కూడా ఎన్నడూ కూడా బీజేపీ ఇంత భయంకరంగా గ్రౌండ్లో వెళ్ళి కార్పెట్ బాంబింగ్ అంటే ఇంటింటికి వెళ్ళి కలిసిన సందర్భాలు అసలు నాకు తెలిసైతే ఏ ఉప ఎన్నిక కాదు, అసలు జనరల్ ఎన్నికల్లో కూడా మనం చూసుండం. కానీ అంత భయంకరంగా బీజేపీ క్యాడర్ ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతోంది. సెంటర్ మినిస్టర్స్ పార్లమెంట్ ఏరియా, కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇది వస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి గారు పూర్తిగా ఈ ఎలక్షన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని కంప్లీట్గా తన కనుసన్నల్లోనే ఈ ఎన్నికను పూర్తిగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఐఎన్సీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ, కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది వీళ్ళకి అనేది ఒకటి. టీడీపీ అండ్ జనసేన ఓట్ బ్యాంక్, ఇక్కడ టీడీపీకి అట్లాగే జనసేనకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు దీపక్ రెడ్డికే పడుతుందని ఒకటి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్ట్రెంత్, లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 48 సీట్లు కార్పొరేటర్ సీట్స్ గెలిచింది. సో అది చాలా వరకు ప్లస్ అవుతుంది అనేది కూడా బీజేపీ ఇంకో ఫ్యాక్టర్లో కనిపిస్తోంది. ఇక మైనసెస్ ఏంటి, లిమిటెడ్ గ్రౌండ్ క్యాడర్, వాళ్ళకి అసలు గ్రౌండ్ క్యాడర్ చాలా చాలా తక్కువగా ఉన్నారు. హై మైనార్టీ ఓట్ బ్యాంక్, ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయరు. అప్పర్ క్యాస్ట్, ఈయన కూడా రెడ్డి కాబట్టి ఈయన కూడా అప్పర్ క్యాస్ట్ కాబట్టి అది కూడా మైనస్ కాబోతోంది. వీక్ ఇన్ క్యాంపెయిన్ అనే మాట రాశారు కానీ అంటే ఇంత చేసినా కూడా ఇంకా వీక్గా ఉంది క్యాంపెయినింగ్ అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంకెంత భయంకరంగా చేసి ఉండాలి బీజేపీ. ఓట్ ట్రాన్స్ఫర్ ఫియర్ టు బీఆర్ఎస్, ఈ బీజేపీకి ఎవరైతే ఓటు వేయాలి అనుకుంటున్నారో ఎందుకు వేస్ట్, బీఆర్ఎస్ కేసినా కూడా గెలుస్తారేమో అనేది కూడా ఒకంత ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇది వీళ్ళకు మైనస్ కాబోతోంది. ఇంటర్నల్ పాలిటిక్స్ ఇన్ బీజేపీ, బీజేపీలో సఖ్యత లేదు, బీజేపీ లీడర్స్ అసలు ఒకళ్ళు అసలు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మీదికి వచ్చి ఈ ఎన్నికల్ని ఎట్లాగైనా గెలిపియాలి అన్న థాట్ ప్రాసెస్లో లేరు అనేది కూడా ఇంకోటి. నిన్న బండి సంజయ్ ఏదో వచ్చినట్టున్నారు కానీ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటేనా ఇంకా సినిమా వేరేలాగా ఉంటుండే. నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఎజెండా, అసలు ఎజెండా ఏంటి, ఈ ఎలక్షన్స్ బీజేపీ ఎందుకు గెలవాలి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు విఫలమవుతున్నారు అనేది కూడా ఒక మైనస్ పాయింట్గా ఇప్పుడు బీజేపీకి కనిపిస్తోంది. ఈ ఫ్యాక్టర్ మీదనే ఓటింగ్ జరగబోతోంది పూర్తి స్థాయిలో. జూబ్లీహిల్స్ ముఖ చిత్రం అంతా కూడా జూబ్లీహిల్స్ ఓటర్స్ మనసులో కూడా ఈ ఫ్యాక్టర్సే ఉన్నాయి. ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఆలోచించే ఓటర్ ఓటు వేశాడు. అట్లాగే మేము అడిగినప్పుడు పోల్ కూడా అలాగే, ఆన్సర్స్ కూడా అలాగే ఇచ్చారు. అందులో భాగంగానే మేము తయారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో ఈ రిపోర్ట్ అని ఈ సంస్థ చెప్తోంది. ఒకసారి చూడండి సర్వే మోడ్ అంటే ఎట్లా చేసిండ్రు ఏంటి అన్నప్పుడు ఫేస్ టు ఫేస్, గ్రూప్, టెలిఫోనిక్, మీడియా, ఇంటలెక్చువల్ అండ్ అదర్ కన్సోలేషన్స్, ఇంతమందిని కనుక్కున్న తర్వాత మేము ఒక రిపోర్ట్ తయారు చేసినాం అనేది
ఈ సంస్థనైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళు ఈ రిజల్ట్ ఏదైతే ఇచ్చిండ్రో, అంటే ఒపీనియన్ పోల్ ఏదైతే ఇచ్చిండ్రో దానికి +2 ఆర్ -2 మాత్రమే ఉండొచ్చు. ఆల్మోస్ట్ మేము చెప్పిందంతా నిజమవుతుంది అని ఇప్పుడు బీకాన్ సంస్థనైతే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. 3,99,000 మంది ఓటర్లు ఉన్నారు. 6 మేజర్ డివిజన్స్ ఉన్నాయి, ఒక సబ్ డివిజన్ ఉంది. ఈ పూర్తిగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అంటే ఇది ఎగ్జాక్ట్ లెక్క అనుకోండి. మైనార్టీ ఓటర్స్ ఎంత అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కలిపి 1,03,000 మంది ఉన్నారు, 34%. బీసీలు ఎంతమంది? 1,40,000 మంది. మెజార్టీ ఎవరున్నారంటే మున్నూరు కాపు, యాదవ్, గౌడ్స్, వడ్డరి, ముదిరాజ్, రజక. ఇన్ అన్ యావరేజ్ మేజర్గా అయితే బీసీ క్యాస్ట్ ఓట్స్ దగ్గర 1,40,000 మంది ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలు 45,000 మంది ఉన్నారు. అందులో మాలలు 17,000, మాదిగ 15,000, ఎస్టీలు 13,000. అప్పర్ క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారంటే 75,000 మంది ఉన్నారు. అంటే కమ్మ, రెడ్డి, వెల్మ, మార్వాడీస్ వీళ్ళందరినీ కలుపుకొని 75,000 మంది. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏపీకి సంబంధించి అటు ఇటు లేకపోతే వేరే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటే 10,000 మంది. వీళ్ళు ఓటేస్తారో లేదో పెద్ద అనుకోవడానికి కూడా లేదు. అయితే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కీలకంగా మారబోతోంది. లాస్టింగ్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 43 నుంచి 47% మధ్యలో ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు బీకాన్ స్ట్రాటజీ ఇచ్చిన ప్రకారం 54 నుంచి 57% నమోదయ్యే అవకాశం ఉంది అని ఒక ప్రిడిక్షన్. బికాజ్ బైపోల్ చాలామంది కూడా వెళ్ళి ఓటేద్దాం, ఎందుకంటే ఈ సరౌండింగ్స్ అంతా కూడా హాలిడే ఇస్తారు కాబట్టి చాలామంది దగ్గరుండి మరీ ఈ పార్టీలన్నీ కూడా ఓటర్స్ని తీసుకొచ్చి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఓటింగ్ శాతం పెరగొచ్చు, 54 నుంచి 57% అనేది కూడా ప్రిడిక్ట్ చేస్తోంది. అంటే దీన్ని బట్టి 2,10,000 నుంచి 2,20,000 మంది ఓటేసే అవకాశం ఉంది అని ఈ సంస్థ ఎక్స్పెక్ట్ అయితే చేస్తోంది. డివిజన్ వైజ్గా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా డివిజన్స్. ఎర్రగడ్డ 63 బూతులు ఉన్నాయి. ఓటర్లు ఎంతమంది? 59,580 మంది. బీఆర్ఎస్కి ఎంతమంది ఓటేయచ్చు అంటే 6.2% లీడ్లో ఉంది బీఆర్ఎస్. ఇక్కడ ఇదంతా కూడా ఓవరాల్గా రిపోర్ట్. నేను డివిజన్ వైజ్గా ఈ గ్రాఫిక్ వైజ్గా ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. బోరబండాలో సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్ ఎంత స్కోర్ చేస్తుంది, కాంగ్రెస్ ఎంత, బీజేపీ ఎంత, అదర్స్ ఎంత? ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ ఎంత పర్సంటేజ్? 46% చూపెడుతోంది ఎక్కడ? బోరబండ డివిజన్లో. కాంగ్రెస్ పార్టీ తక్కువ దాంట్లో ఉంది, 43%. అంటే ఓటింగ్ డిఫరెన్స్ 3% ఉంది. బీజేపీ ఎక్కడో ఉంది, చాలా చిన్నగా 5% మాత్రమే. అదర్స్ అయితే ఇక పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించినట్టు అనిపిస్తలేదు. ఇది బోరబండాలో ఓట్ షేర్ ఎట్లా ఉండొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తోంది. నెక్స్ట్ యూసఫ్గూడలో ఒక్కసారి చూడండి, బీఆర్ఎస్ ఎంత 41% స్కోర్ చేయొచ్చు అనేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంది, 51% చూపిస్తోంది. బీజేపీ 6%, అదర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా మనకైతే కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూస్తోంది షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కొంత 45% మాత్రమే పర్ఫామ్ చేస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంది, 47% చూపెడుతున్నారు. బీజేపీ ఇక్కడ కూడా 5%. అదర్స్ చాలా అంటే చాలా ఇంపాక్ట్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్. ఇక్కడ చూడండి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో. బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 51% కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 45%, బీజేపీ చాలా చాలా తక్కువ 2%. మిగతాలైతే ఇక పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ చూడండి అగైన్ వెంగళరావు నగర్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బాగుంది. బీఆర్ఎస్ ఏమో 44%, కాంగ్రెస్ పార్టీ ఏమో 51%, బీజేపీ చాలా లో 4% మాత్రమే. అదర్స్ పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు. శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, 49.3%. 45% కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3% కనిపిస్తోంది. ఆ తర్వాత నెక్స్ట్ మూవింగ్ ఆన్ రేమత్ నగర్. ఇక్కడ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ 45%, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ 52%, బీజేపీ 2% మాత్రమే
మనకైతే కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా డివిజన్ వైజ్గా నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూసినప్పుడు కీ ఫ్యాక్టర్స్ ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఏ ప్రీ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ ఫర్ ద జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ ఇండికేట్స్ ఏ 3-way contest with the Indian National Congress holding a lead. ఈ రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సర్వే అండ్ అనాలిసిస్ ప్రొజెక్ట్స్ ఓవరాల్ వెయిటెడ్ ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎంత? కాంగ్రెస్ పార్టీకి 47% ఇచ్చారు, బీఆర్ఎస్కి 40%, బీజేపీకి 8%, అదర్స్ కేవలం 4%. ఏవైనా అటు ఇటుగా ఉంటే +2 జరగచ్చు అనేది ఈ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే అటు చూసినా ఇటు చూసినా ఈ ఓట్ షేర్ డిఫరెన్స్ 7% ఉంది కాబట్టి +2 అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ వీళ్ళకు ప్లస్ అవుతుంది బీసీ ఫ్యాక్టర్ అనేది ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఓవరాల్ ప్రొజెక్షన్. 47.6% కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది, బీఆర్ఎస్కేమో 40%, బీజేపీకి 8.2%, అదర్స్కేమో కేవలం 4% మాత్రమే ఈ రిపోర్ట్ ప్రకారం ఇచ్చారు. ఏంటి అని అన్నప్పుడు మైనార్టీ ఓట్ చాలా కీలకం కాబోతోంది కాంగ్రెస్కి. బీసీ ఓటర్ సపోర్ట్ నవీన్ యాదవ్కు ఉంది. బోత్ పార్టీస్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే మిగతా పార్టీలంతా కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు కాబట్టి నాకు ప్లస్ అవుతోంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బీజేపీ టు బీఆర్ఎస్ ఇది జరుగుతోంది కాబట్టి వీకెన్ అవుతుంది అక్కడ బీఆర్ఎస్ అనేది. ఇంకోటి పోల్ అండ్ బూత్ మేనేజ్మెంట్ టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ద బ్యాలెట్. ఇది ఏంటి అని అంటే ఎవరైతే ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తారో వాళ్ళు అనుకున్న పార్టీకి ఓటు వేయించగలుగుతారో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్పే ప్రయత్నం. పార్టీస్ కంప్లైనింగ్ నరేషన్ అండ్ మిస్టేక్స్. ఏ పార్టీలో మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏ పార్టీస్ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది అనేది కూడా కీ ఫ్యాక్టర్ కాబోతోంది ఎలక్షన్లో అనేది. ఇంకోటి అజరుద్దీన్ పర్ఫార్మెన్స్. ఇక్కడ అజరుద్దీన్కి మినిస్టర్ పదవి ఇవ్వడమే కాకుండా ఆయనని ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే లిటరల్లీ ఈ మైనార్టీస్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మైనార్టీస్ని పట్టించుకున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. సో బీజేపీ ఒకవేళ 13 నుంచి 15% ఓట్ షేర్ ఈ ఎన్నికల్లో వస్తే పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అవుతుంది. బీసీ అండ్ ద ముస్లిం కమ్యూనిటీ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ఇది అందరూ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అన్ఎంప్లాయిడ్ హైడ్రా యూత్ ఎక్స్ప్రెస్డ్ దేర్ అన్హ్యాపీనెస్ ఆన్ కాంగ్రెస్. ఇదైతే ఉంది ఎప్పటి నుంచో. ఎంప్లాయ్మెంట్ లేదు, హైడ్రా తీసుకొచ్చిండ్రు, యూత్ అన్హ్యాపీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. ఇదే కదా మనం యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని మాట్లాడుకుంది కదా, అది అదే అనమాట. ఇది ఇంపాక్ట్ చాలా ఉంది అని. ముస్లిం ఓటింగ్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు ముస్లిమ్స్ అనేది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వేస్తారు అని. ఈ రెండు పార్టీకి ఎవరైతే ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఓటింగ్ వేస్తారో ఆ పార్టీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్లైట్ ఎడ్జ్ టు బీఆర్ఎస్ ఫ్రమ్ సెటిలర్స్, అప్పర్ క్యాస్ట్ ఓటర్స్ అండ్ ఇంటలెక్చువల్స్. ఇక్కడ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అంత భయంకరంగా ఏమీ లేదు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కొన్ని మైనసెస్ మాత్రమే ఉన్నాయి. ఇదేం వన్ సైడ్ విక్టరీ ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి అని ఈ రిపోర్ట్లో లాస్ట్లో కోటింగ్ పాయింట్స్ లాగా చెప్పే ప్రయత్నం ఒకటైతే జరిగినట్టు అనిపిస్తుంది. అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అంతేగాని ఇక విన్ అయిపోతుంది, ఇక పూర్తిగా విన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అంత కాన్ఫిడెంట్గా ఈ రిపోర్ట్లో ఇచ్చినట్టయితే అనిపిస్తలేదు. ఓటింగ్ శాతంలో కనిపిస్తోంది కానీ ఎక్కువ మట్టుకి కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతారు. అండ్ ఎక్కడైతే 9th అంటే సండే రోజు తర్వాత నుంచి ఆ 2 రోజులే వెరీ వెరీ క్రూషియల్. ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారో, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలో రైట్స్ అవుతున్నాయి, పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పంచే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా రైట్స్ అవుతున్నాయి. ఆ న్యూస్ కూడా మనకు వస్తుంది. ఇంకా 2-3 రోజులు ఇదే నడిచే అవకాశం ఉంటుంది.
సో బీఆర్ఎస్ పార్టీ పైసలు వంచకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు బిందాస్గా పైసలు వంచుతుంది. సో అట్లా వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా మనం కులం మాట్లాడుకోవాల్సిందే. బికాస్ అధికార పార్టీకి అదే అడ్వాంటేజ్, వ్యవస్థ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అది మ్యాక్సిమం వాళ్ళకే అడ్వాంటేజ్ చేస్తుంది అనేది కూడా ఈ రిపోర్ట్ పూర్తి సారాంశం అని కూడా అనుకోవచ్చు. సో బీకాన్ స్ట్రాటజిక్ సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఈయనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. బికాజ్ అధికార పార్టీ కాబట్టి, నవీన్ యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉంటారు అనేసి, అండ్ ఇప్పుడు బీసీ అంటున్నారు కాబట్టి బీసీ ఆయనకి ఇచ్చారు అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏమంటారు ప్రొజెక్షన్. సో చూద్దాం నిజంగానే రిజల్ట్ అట్లనే ఉంటుందా లేకపోతే తారుమారు అవుతుందా ఏంటా తెలియదు, కానీ ఇంకో 5 రోజులు ఉన్నది, ఏదన్నా జరగవచ్చు. ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తారో ఆ పార్టీయే గెలిచే అవకాశం అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. 11th రోజు, నవంబర్ 11th రోజు ఆల్మోస్ట్ సాయంత్రం 6 తర్వాత మనకు ఒక రఫ్ అనాలిసిస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం. ఈ రిపోర్ట్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీయే గెలిచే అవకాశం ఉందని బీకాన్ సంస్థ మాత్రం చెప్తోంది.